ప్రభునందు మరణాత విశ్వాస సమాజం అనే టీవీ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా దీవించి మరొకసారి ఈ విధముగా దేవుని మాటలు వినటానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ చక్కటి అవకాశాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. మంచిది. మరి ఈరోజు మన యొక్క సందేశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఆయన పెందల గడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసెను అనే మాటను వాక్యం ద్వారా మనం గ్రహిస్తున్నాం. ఇది దేవుని యొక్క సేవకుల సిద్ధపాటుకు సూచన. అలాగే ఆయన చుట్టుపట్ల గ్రామాల్లో సంచరిస్తూ రోగులను బాగు చేస్తున్నారు. ఆయన కలిగి ఉన్నటువంటి ఆ కృపను బట్టి, ఆయన సిద్ధపాటును బట్టి మరి ఆయన చుట్టుపట్ల గ్రామాల్లో సంచరిస్తూ అనేకమైన రోగులను బాగు చేసేవారని, మరి ఆయన పెందలకడే లేచి అరణ్య ప్రాంతానికి వెళ్ళటానికి మరి కారణం ఏంటి అంటే, ఆయన పెందలకడే లేచి ఏ శబ్దాలు వినపడినటువంటి ప్రదేశానికి మరి యేసుక్రీస్తు ప్రభు వెళ్ళి అక్కడ దేవుని స్వరము వినటానికి అరణ్య మార్గంలోనికి, అరణ్య ప్రదేశంలోనికి వెళ్ళి అక్కడ మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇది దేవుని యొక్క సేవకులమైనటువంటి మాబోంట్లకు, అలాగే ఆత్మీయంగా దేవునిలో బలపరచబడాలి అనటానికి సూచనగా ఈ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాదిరి యొక్క జీవితాన్ని మనం కలిగి ఉంటే, మనం కూడా అలాగునే యేసుక్రీస్తు ప్రభు వలె మనం దేవుని యొక్క సన్నిధిలో మనలను మనం సిద్ధపరచుకుంటూ మరి ఇతరులను సిద్ధపరచడానికి, రోగులను స్వస్థపరచడానికి, పాపులను రక్షణలోనికి నడిపించడానికి, మరి అనేకమైన అద్భుతాలు చేయటానికి మరి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మాదిరి జీవితం మనం కలిగి ఉంటే అది మనకు కూడా ఎంతో గొప్ప జయాన్ని, దీవెనను తెచ్చిపెడుతుంది. అది మన సంఘాలకు, మనకు కూడా ఎంతో దీవెనకరంగా ఉంటుంది. అయితే ఇక్కడ మార్కు సువార్త మనం గమనించినట్లయితే, మార్కు గారు రాసినటువంటి ఈ సువార్త యేసుక్రీస్తు ప్రభువుని గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుని కుమారుడిగాను, అలాగే మరి యేసుక్రీస్తు ప్రభువుని మరి మార్కు గారు ఒక సేవకునిగాను, దేవుని యొక్క పరిచర్య చేస్తున్న సేవకుడుగాను వర్ణించినట్లుగా లేక ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. మార్కు సువార్త 1వ అధ్యాయము మరి 1వ వచనంలో చూస్తే అక్కడ ఏమనుందంటే, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము అని రాయబడి ఉంది. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. క్రీస్తు అనే శబ్దమునకు అభిషక్తుడని అర్థము. మరి యేసుక్రీస్తు సువార్త ప్రారంభము అని చెప్పి రాయబడినటువంటి మాటను గురించి మనం చూస్తే, తరువాత మరి మార్కు గారు యేసుక్రీస్తు ప్రభువుని
దేవుని యొక్క సేవకునిగా వర్ణించినటువంటి లేక ప్రకటించినటువంటి విధానము మనం చూస్తూ వచ్చాం. మరి పరిశుద్ధ గ్రంథములో సువార్తలు రాసిన వారు 4 ఉన్నారు. ఒకరు మత్తయ్య గారు, 2 మార్కు గారు, 3 లూకా గారు, 4 యోహాను గారు. మరి 4 సువార్తికులు కూడా యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చినటువంటి విధానము, ఆయన ఏ సువార్తలో ఎలాగున మరి వివరించబడ్డారో, వర్ణించబడ్డారో, ప్రకటించబడ్డారో అని మనం ఒకంత పరిశీలనగా అవుట్లైన్ కనుక మనం చూసినట్లయితే, మత్తయి గారు రాసిన సువార్తలో యేసుక్రీస్తు ప్రభువుని ఏమని వర్ణించారు అంటే, ఆయనను రాజుగా వర్ణించినటువంటి సందర్భం మనం చూస్తూ వచ్చాం. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చదివితే, రాజైన హేరోదు దినములయందు యోదయా దేశము బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. అంటే యేసుక్రీస్తు ప్రభువుని పుట్టుకలోనే ఆయనను రాజుగా మరి గుర్తించినటువంటి జ్ఞానులు మరి ఆ హేరోదు దగ్గరకు వచ్చి, యెరూషలేమునకు వచ్చి, హేరోదు గృహంలో మరి యేసుక్రీస్తు ప్రభుని గూర్చి, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఉన్నాము గనుక నక్షత్రమును చూసి అక్కడ ఏమని రాయబడిందంటే, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చితిమి అన్నారు. అంటే నక్షత్రమును చూసి నక్షత్రాన్ని పూజించడానికి వచ్చామని తూర్పు దేశపు జ్ఞానులు చెప్పలేదు, కానీ తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూసి మేము ఆయన ఎక్కడున్నాడో తెలుసుకుని ఆయనను పూజించడానికి వచ్చితిమి అని చెప్పారు. ఎంత చక్కని మాటో కదా. అవునండి, సకల సరాసర సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు, ఆయనే సర్వమానవాళికి విమోచకుడు, రక్షకుడు, మరి విడిపించడానికి లోకానికి వచ్చినటువంటి మరి రాజుగా, జయశీలుడుగా ఆయనను మత్తయి గారు వర్ణించినట్లుగా, ప్రకటించినట్లుగా మరి ఈ లేఖనాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. రెండవది మనం చూస్తే మరి లూకా గారు ఏమని వర్ణించారు అని మనం ఆలోచన చేస్తే, లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం దగ్గర నుంచి మనం చదివినప్పుడు, ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాసుకొని సుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూసెదరని వారితో చెప్పాను. చూడండి, ఇక్కడ లూకా గారు ఏమని ప్రకటించారు అంటే, యేసుక్రీస్తు ప్రభువుని మరి మానవ పుత్రునిగా,
అలాగే రక్షకునిగా మరి నశించిపోతున్నటువంటి మానవులను వెదకి రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడుగా, మానవుడుగా మరి యేసుక్రీస్తు ప్రభువుని వర్ణించినటువంటి విధానము మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరి మూడవదిగా మనం చూస్తే యోహాను గారు మరి ఏమని ప్రకటించారో చూస్తే, యోహాను యేసుక్రీస్తు దేవుడని, అభిషిక్తుడని, లోక రక్షకుడని ఆయనను మరి ప్రకటించినటువంటి విధానము మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మనం మరి యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనంలో మనం చూస్తే 31వ వచనం కూడా మనం చదివినట్లయితే అక్కడ ఏముందంటే, మరియు అనేకమైన సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను అని ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు గాని, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయనను, ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవన్నీ వ్రాయబడి ఉన్నవి అని చెప్పి రాయబడి ఉంది. మరోసారి చదువుదామా. యేసు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను, అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు కానీ. చూసారా, చాలా అద్భుతాలు చేశారు, చాలా సూచక్రియలు చేశారు. అవన్నీ వ్రాయటానికి మరి గ్రంథాలు సరిపోవన్నమాట అండి. అందుకని యేసు క్రీస్తు చేసినటువంటి సూచక్రియలు శిష్యుల ఎదుట, తన ఎదుట యేసు తన ఎదుట శిష్యుల ఎదుటను చేశారు. అవి గ్రంథమందు చాలా సంగతులు రాయవలసి ఉంది, ఇంకా రాయలేదు. అయితే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడి ఉండెను. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే మరి 21వ అధ్యాయము 24, 25 వచనాలు మనం చదివినప్పుడు, ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఇవి రాసిన శిష్యుడే ఇతడు. ఎవరు? యోహాను గారు. ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుదుము. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతిదానిని వివరించి రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను సాలదని నాకు తోచుచున్నది. చూశారా? దేవునికి స్తోత్రం. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు ఉన్నాయి. వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను సాలదని నాకు తోచుచున్నది అన్నారు. దేవునికి స్తోత్రం. చూశారండి, ఒక భక్తుడు వివరిస్తూ వచ్చారు. అడవిలో ఉన్న ఆకులన్నీ పేపర్లుగా సిద్ధం చేసి, మరి అడవిలో కొండల మీద పెరిగినటువంటి గడ్డినంతా కూడా కళాలుగా చేసి మరి యేసు చేసిన సూచక్రియలను వ్రాయటం మొదలు పెడితే, ఆయన ప్రేమను గూర్చి, ఆయన చేసిన అద్భుతాలను గూర్చి వ్రాయటానికి మరి ఈ లోకం మరి సరిపోదు అని చెప్పి మరి భక్తులు వర్ణించి వచ్చారు. అలాగనే మనం చూస్తే ఇప్పుడు మరి మార్కు సువార్తలోనికి వచ్చినట్లయితే, మార్కు గారు యేసుక్రీస్తుని గురించి ఏమని రాశారు అని మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు దేవుని యొక్క సేవకునిగా వర్ణించడం మరి మనం చూసాం. అలాగే మత్తయి గారు రాజుగా వర్ణించాడు, మార్కు గారు సేవకునిగా వర్ణించారు, మరి లూకా గారు మనుష్య కుమారునిగా వర్ణించారు,
యోహాను గారు దేవుని కుమారునిగా మనం నమ్మునట్లుగా ఆయనను వర్ణించారు. ఇవన్నీ మనం గమనించి మరి ప్రవచన గ్రంథాల్లోనికి వెళితే యెహెజ్కేలు గ్రంథంలో మరి ఈ విధమైనటువంటి రూపములన్నీ కూడా అక్కడ మనకు కనపడతాయి అన్నమాట. యెహెజ్కేలు గ్రంథంలో మానవ ముఖము, పక్షిరాజు ముఖము, అలాగే ఇంకా మరి మనుషుడుగా, దేవుని యొక్క కుమారునిగా, మరి ఇవన్నీ కూడా ఆ రూపాలు మనకు కనపడుతూ ఉంటాయి. మంచిది. మరి ఈ మాటలు మనం గమనించినట్లయితే యేసుక్రీస్తుని సేవకునిగా మరి వర్ణించినటువంటి సందర్భాలు, కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే అపోస్తల కార్యము మరి 3వ అధ్యాయము 13-15 వచనాలు మనం చదివినప్పుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. అపోస్తలుడైన పేతురు ఏమని వర్ణించారండి? మరి చూడండి, అక్కడ మరొకసారి చదువుదాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నారు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వారిని నిరాకరించి, ఎవరినంటండి? పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. అందుకు మేము సాక్షులము. మరి ఆయన నామమందలి విశ్వాసం మూలముగా ఆయన నామమే మీరు చూసి ఎరిగి ఉన్న వీనిని బలపరిచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసెను అని చెప్పి మరి పేతురు అద్భుతమైనటువంటి ప్రసంగం అక్కడ చేస్తూ వచ్చారు. ఆయన సేవకుని మీరు అంగీకరించలేదు, యేసుక్రీస్తుని మీరు అంగీకరించలేదు, యేసుక్రీస్తుని మీరు నమ్మలేదు. ఇప్పుడు ఆ శృంగారం అనే దేవాలయం దగ్గర పుట్టినది మొదలుకొని కుంటివాడై మోసుకొని పోబడుతున్నవాడు జీవితకాలమంతా అలాగునే తన దినాలు గడుపుకుంటూ వచ్చినవాడు యేసు నామమున విశ్వాసం ఉంచాడు గనుక యేసు నామము ద్వారా వీడు పూర్ణ స్వస్థత పొందాను అని చెప్పి మరి దేవుని వాక్యం ద్వారా మరి పేతురు ఇక్కడ ప్రకటిస్తూ వచ్చాడు. చూడండి, 3వ అధ్యాయము 3వ వచనం దగ్గర మనం చదివితే, పేతురు యోహాను దేవాలయములో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూసి భిక్షమడుగుగా పేతురును యోహాను వానిని తేరి చూసి మా తట్టు చూడుమనిరి. వాడు వారి వద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేసుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. హల్లెలూయా! ఎంత అద్భుతం అండి! దేవుని యొక్క సన్నిధిలో బిడ్డలారా, ఎన్ని సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తుడిగా ఉన్నా, ఎన్ని సంవత్సరాల నుంచి వ్యాధిని అనుభవిస్తూ ఉన్నా, సాతాను యొక్క కట్ల చేత కట్టబడి బంధించబడి విడుదల లేక చివరికి నీరసించిపోయి ఇది నా కర్మ అని చెప్పి మరి బంధించబడిన రీతిలోనే బాగుపడలేక నీరసించిపోయి నలిగిపోతున్న వారికి యేసు క్రీస్తు ప్రభు యొక్క సువార్త ప్రారంభము అనే మాట మరి వారి జీవితాల్లో అద్భుతమైనటువంటి కార్యం జరిగిస్తుందని
మేము విశ్వసించాము, అలాగే మీరు కూడా విశ్వసించినట్లయితే ఆయన సువార్త ప్రారంభము ఏ ఇంట్లోనికైతే వస్తుందో, ఏ కుటుంబంలోనైతే ప్రవేశిస్తుందో, ఆ సువార్త ప్రారంభంతోనే మీ జీవితాల్లో అద్భుతమైన క్రియ, ఆశ్చర్యమైన కార్యము జరిగించడానికి యేసు ప్రభు సిద్ధంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. నమ్మిన వారి జీవితాల్లో అద్భుతం జరుగుతుంది. 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న, కోనేటి దగ్గర పడి ఉన్న ఒక వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా వెళ్ళి అక్కడ నువ్వు స్వస్థపడగోరుస్తున్నావా అని అడిగి అద్భుతంగా అతనిని స్వస్థపరిచి నీ పరుపెత్తుకు నువ్వు లేచి వెళ్ళు అని చెప్పగానే అతడు లేచి తన పరుపెత్తుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. 38 సంవత్సరాల నుంచి బంధించబడినటువంటి వ్యక్తి 38 సంవత్సరాల నుంచి ఎవరైనా వస్తారా, ఏమైనా చేస్తారా అని వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూశాడు. ఏమయ్యా, ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు నీవు ఇలా పడి ఉన్నావు అని అడిగితే యేసు ప్రభు అడిగాడు. అప్పుడు వాడన్నాడు, ఈ కోనేటిలో దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు అందులోనికి దించడానికి నాకు ఎవరు లేరయ్యా అని చెప్పి సాక్ష్యం ఇచ్చాడు. అయితే యేసు ప్రభు చేసిన అద్భుతం ఏంటో తెలుసా? కోనేటిలోనికి దిగాలని నువ్వు వచ్చావు, కోనేటిలో దిగి స్వస్థత పొందాలని ఇక్కడికి వచ్చావు, కానీ కోనేటిలో దిగకుండానే నేను నిన్ను స్వస్థపరుస్తున్నానని యేసుక్రీస్తు ప్రభు ద్వారా మరి స్వస్థత పొందినవాడై తన పరుపెత్తుకుని తాను నడిచి వెళ్ళిపోయినట్లుగా దైవలేఖనాల్లో చూస్తూ ఉన్నాం. వెళ్ళిపోయిన వాడితో యేసు ప్రభు మళ్ళా దేవాలయంలో అతన్ని చూసి, ఇదిగో నువ్వు స్వస్థత పొందావు, జాగ్రత్త సుమి, మరలా తిరిగి నువ్వు ఎక్కువ పాపం చేయకుండానట్లుగా తిరిగి మరలా లోకంలో కలిసిపోకు, నువ్వు మరలా పాపంలో పడిపోకు, నువ్వు స్వస్థత పొందావు, దేవాలయంలో కనపడు, దేవుని మందిరంలో కనపడు, దేవుని పరిచర్యలో కనపడు. చాలామంది స్వస్థత కోసమే వస్తారు. మరి యేసుక్రీస్తు ప్రభు దయగలిగి ఆయన స్వస్థత పడితే స్వస్థత పొందిన తర్వాత దేవుని సన్నిధికి రావటం మానేసి వారు సొంత పనులే చూసుకుంటూ ఉంటారు. చూసుకోవచ్చు, కాదని ఎవరు చెప్పడం లేదు. స్వస్థత పరిచిన దేవుణ్ణి మహిమపరచడానికి కనీసం దేవుని యొక్క సన్నిధిలో నీవు ఆదివారపు ఆరాధనలోనూ కనపడాలి, మధ్యవారపు ప్రార్థనా కూటాలు జరుగుతాయి, వాటిల్లోనూ కూడా నువ్వు కనపడాలి. మరి అలా కనపడి దేవుణ్ణి మహిమపరిచినట్లయితే నువ్వు కృతజ్ఞత కలిగిన వాడుగా ఉంటావు, కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా ఉంటావు. నువ్వు అలాగ కనపడకపోతే గనక కృతజ్ఞత లేనివాడివై మరలా ఏదో సమయంలో ఎక్కడో చోట నువ్వు తప్పు చేస్తావు, పడిపోతావు, మళ్ళా నిన్ను లేపేవాళ్ళు ఎవరు ఉండరు. యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ స్వస్థత పొందిన వాడితో మరి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీకు ఎక్కువ కీడు కలగకుండా ఉండాలంటే నువ్వు మరలా పాపం చెయ్యొద్దు. అంటే ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపానికి వచ్చే జీతం మరణం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకు దేవుని సన్నిధిలో కనపడు, దేవుని మందిరంలో కనపడు, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండు. దేవుడు నీకు స్వస్థపరిచి 38 సంవత్సరాల నుంచి కూడా నువ్వు కుంటివాడివై నడవలేకుండా ఉన్నప్పుడు ఒక్క మాటతో యేసు ప్రభు లేపాడు కదా, స్వస్థపరిచాడు కదా. మరి ప్రభు సన్నిధిలో కనపడటానికి నీకేమి ఇబ్బంది ఉంది? ఇబ్బంది కాదు కదా. మరి అలాగనే దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు కనపరుచుకుంటే ఇంకా అనేక సంవత్సరాలు దేవుడు తాను ఇచ్చిన ఆయుష్కాలం వరకు కూడా నువ్వు సంతోషంగా బ్రతకగలుగుతావు. అలాగే మరి ఇక్కడ శృంగారం అనే దేవాలయం దగ్గర స్వస్థపరచబడినటువంటి వ్యక్తి దాదాపుగా 40 సంవత్సరాల కంటే మరి ఎక్కువ వయసు కలిగిన వాడని మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మరి అటువంటి వ్యక్తిని దేవుడు బాగు చేసి మరి దేవుని సన్నిధిలో అతను ఒక సాక్షిగా నిలబెట్టుకున్నాడు. అలాగనే ఆయన మరి సేవకుడుగా మరి మాటలు మనం చూస్తుంటే 3వ అధ్యాయం 25వ వచనంలోంచి మనం చదివినప్పుడు అక్కడ ఏముందంటే, ఆ ప్రవక్తలకును ఆ దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడినని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు అన్నారు. ఎందుకంటే దేవుడు
తన సేవకుని పుట్టించి, ఏమనుందండి అక్కడ? దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపెనని చెప్పాను. దేవునికి స్తోత్రం. చూడండి, ప్రతి వ్యక్తి కూడా తన దుష్టత్వం నుంచి మళ్ళాలని దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వారి దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపెను. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క సన్నిధానములో జీవిస్తున్నటువంటి మనము, మరి దేవుడు మన కోసం యేసుక్రీస్తు ప్రభువుని మరి మనం గమనిస్తున్నట్లయితే మనకు పరిచర్య చేసేటువంటి సేవకునిగా మరి ఆయన మనలను రక్షించడానికి వచ్చిన రక్షకుడిగా మనం గమనించినట్లయితే ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, మనుషుల పోలికగా పుట్టి దాసున స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. దేవునికి స్తోత్రం. ఆయన దాసుని స్వరూపం ధరించుకున్నాడు అని చెప్పి రాయబడి ఉంది. ఆయన దాసుని స్వరూపం ధరించుకుని మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపము ధరించుకున్నాడు, తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను, వట్టివానిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. అందుచేతనే పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి వారి యొక్క జీవితాలలో అద్భుత మహద్భుతాలు జరగడమే కాకుండా పాపము నుండి, శాపము నుండి, దరిద్రత నుండి, దీనవస్థ నుండి ఆయన నామము విడిపించి మిమ్మలను దేవుని యొక్క సొత్తుగాను, దేవుని యొక్క బిడ్డలుగాను చేయటానికి మరి యేసుక్రీస్తు ప్రభు మరి సేవకుడిగా, మనకు పరిచర్య చేసేవాడిగా, మనల్ని విడిపించేవాడిగా, దుష్టత్వం నుంచి మళ్లించేవాడిగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మీరు విశ్వసిస్తే దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి రక్షించి ముందెన్నడూ అనుభవించలేని గొప్ప ఆశీర్వాదం దేవుడు మీకు దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. నీ దాసులమైన మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రకటించిన వర్తమానం ద్వారా వినుసున్న బిడ్డలను దీవించి విడిపించి రక్షించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. వందనాలు.